రాష్ట్రంలో 44,000కు పైగా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు. అక్రిడేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, అర్హులందరికీ న్యాయం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఇప్పుడు ఈ అక్రిడేషన్ గురించి ఏవైతే నిజంగా ఒకప్పుడు మొదటి విలేకరోడు తెలుసా, మొదటి విలేకరు వచ్చేసి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి మస్కూరి. ఆయన ఈ దేశానికి మొదటి విలేకరి గ్రామీణ స్థాయి నుంచి. ఇక ఆ తర్వాత మొదలైనటువంటి ఇప్పుడు గ్రామంలో విలేకరి తయారైండు, మండలానికో విలేకరు ఉన్నాడు. ఇక అందులో భాగంగా వివిధ ఛానళ్ళు ఉన్నాయి. ఏ ఛానళ్ళు ఎవరికి డబ్బా కొడతాయి, ఏ ఛానళ్ళు ఎవరికి ఏం చేస్తాయి అనే విషయాలు పక్కకు పెడితే, ఈ అక్రిడేషన్ కార్డులకు వచ్చే వరకు అక్రిడేషన్ ఉన్నోళ్ళే జర్నలిస్టులు అయితే, మరి తొవ్వంటి యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఇంకో దగ్గర ఇప్పుడు ఈ మంత్రి గారు ఉన్నారు, ఈయన మీద భూమి కబ్జా పెట్టిన అటువంటి ఆరోపణలు, ఆ వీడియోలు అవన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు అక్రిడేషన్ కార్డు ఉన్న వాళ్ళని ఏళ్ల మీద లెక్క పెట్టే పరిస్థితికి వచ్చింది. ఆ విషయం పట్ల పూర్తి అవగాహన, అక్కడ జరుగుతున్నట్టు అన్యాయము ఈ ప్రజలకు చెప్పాలి అంటే అక్రిడేషన్ అవసరమట. ఇది సరైన పద్ధతేనా? ఏమొచ్చింది? అయ్యో రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ ప్రభుత్వము మీ వల్ల ఉద్దరకు దీనికి ఏర్పడలే. ఎన్నో ప్రచార మాధ్యమాలు, అది సోషల్ మీడియా, శాటిలైట్ కాదు సుమా, సోషల్ మీడియా ప్రచార మాధ్యమాల ద్వారా నిలబడ్డటువంటి మీ ప్రభుత్వము రేపు పొద్దుగల ఇటువంటి పిచ్చి పిచ్చి చేసాలు ఎత్తే మీ ప్రభుత్వము ఈ సోషల్ మీడియాతోటే కూలిపోతుంది. అది గుర్తుంచుకోరి. ఎవరికి ఎన్ని ఇస్తుర్రు, ఏం చేస్తుర్రు, ఎంత లెక్క తెలుస్తూనే ఉంది. పారదర్శకంగా, ఎట్లా పారదర్శకంగా అనేది కూడా తెలుస్తూ ఉన్నది. కానీ జర్నలిస్టులను అణిచివేసే ప్రయత్నము, ఇక ప్రెస్ అని రాసుకుంటే ఇక అది పనికిరాదు, రోడ్డు మీద నిలదీతలు ఉంటే మీరేం చేస్తారో అందరికీ తెలుసు. ప్రతిదీ సోషల్ మీడియా వేదికగానే ఇప్పటి వరకు కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలకే, కేసీఆర్ అహంకారానికి, కేసీఆర్ చేసినటువంటి కొంత దుర్మార్గానికి కర్రు కాల్చి సోషల్ మీడియాలో వాత పెడితే మీరు వచ్చి కూర్చుర్రు. మీరేమి సుధపీస్ అయితలేరు. మీ కార్యక్రమం కూడా త్వరలో గదే ఉండబోతుంది, అది గుర్తుంచుకోరి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.